ఓయ్ బాగున్నావా? నేను మీ లోకల్ అమ్మాయి. టుడే రెసిపీస్ పప్పు చారు. సరే, రెసిపీ ఈరోజు నేను కొంచెం టేస్టీగా వెరైటీగా వండిపోతున్నాను. మీరు కూడా నేర్చుకోండి. ఏంటో తెలుసా? కందిపప్పు ప్లస్ పెసరపప్పు రెండు మిక్స్ చేసి ఈరోజు పప్పుచారు చేసేద్దాం, వచ్చేయండి. కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 5 టమాటాలు. సన్నగా ఉల్లిపాయలు అయితే కోసుకోండి. టమాటాలు అయితే మీకు నచ్చినట్టుగానే కోసుకోండి, ఎందుకంటే కొంచెం పప్పులో వేసేస్తాం కాబట్టి ఉడికిపోతుంది ఆటోమేటిక్గానే. చూస్తున్నారు కదా వీడియోలో నేను సన్నంగా ఎలా కోసుకుంటున్నానో, మీరు కూడా యాషీస్గా అలాగే కోసుకోండి. తర్వాత టమాటాలు కూడా మీకు నచ్చిన సైజులో నచ్చిన విధంగా కోసుకోండి. చిన్న సైజు కోసుకుంటే బాగానే ఉడికిపోతాయి. పెద్ద సైజు కోసుకున్నా కూడా మనం మెదుపుకుంటాం కాబట్టి టమాటా మనం ఎలా కోసుకున్నా నో ప్రాబ్లం. సరే ఫ్రెండు, కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నానే కదా నేను ఇలాంటి రెసిపీస్ అన్నీ ఇంకా చేసి మీకు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. ఏంటి ఫ్రెండు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. నేను మీ లోకల్ అమ్మాయినే కదా, కొంచెం ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటివి ఎన్నో రెసిపీస్ పెడతాను. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో, సరేనా ఫ్రెండ్? మర్చిపోకే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకో. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి కావాల్సింది 1 గ్లాస్ నిండా కందిపప్పు, తర్వాత గ్లాస్ సగానికి పెసరపప్పు కావాలి. ఈ రెండు కుక్కర్లో వేసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోండి ఒక 2 టైమ్స్. మనకి కడుక్కున్న తర్వాత పప్పులో ఉన్న తేమ అని డస్ట్ అనేది కొంచెం పోతుందన్నమాట. తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ టమాటాలు కూడా వేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఎలాగ వేసుకుంటున్నాను కూడా మీరు కూడా వేసుకోండి. మీరు పప్పు ఎలాగ వండుతారో తెలియదు, కానీ నేను అయితే అలాగే వండుతాను. పెసరపప్పు ప్లస్ కందిపప్పు రెండు కలిపి పప్పు చారు పెట్టుకుంటే కొత్త టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు అయితే వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి. అవి వేసుకున్నాక మనం పప్పుకి 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాము. కానీ ఇక్కడ మనం మళ్ళీ ఒక 1/2 గ్లాస్ అనేది పెసరపప్పు అనేది తీసుకున్నాం కాబట్టి మనం ఎన్ని క్వాంటిటీ నీళ్ళు వేసుకోవాలంటే మొత్తం 3 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత శుభ్రంగా మొత్తం పప్పు, టమాటాలు, ఉల్లిపాయలు అంతా మిక్స్ అయ్యేలాగా, ఉప్పు అది మిక్స్ అయ్యేలా చెప్పి బాగా కలుపుకోండి. బాగా కలుపుకుంటే మనకి అంతా కలగలిసి టేస్ట్ అనేది ఉంటుంది. మీరు సాల్ట్ ప్లేస్లో కల్లుప్పు తీసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్కి అయితే మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్నాక కుక్కర్కి మూత పెట్టుకుంటారు కాబట్టి మీకు అది ఎలాగవచ్చు, కానీ కేర్ఫుల్ అండి కుక్కర్ దగ్గర. ఈ మధ్య కొంచెం కుక్కర్లు పేలుతున్నాయి, జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోండి. కుక్కర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత నా ఫస్ట్ విజిల్కి అయితే నాకు వాటర్ అనేది ఇలా పొంగిపోతుంది. ఇదే కాదు, ఏదైనా సరే నేను కుక్కర్లో పెట్టిన వెంటనే ఇలాగే వచ్చేస్తుంది వాటర్ అనేది. ఎందుకు వస్తుందో తెలీదు. మీకు కానీ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకు వస్తుందో. నేను చాలా చేయను. నేనైతే కరెక్ట్గా 6 విజిల్స్ అయితే నేను రానిస్తాను, ఎందుకంటే పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది కాబట్టి మనకి తినడానికి బాగుంటుంది. తర్వాత ఒక టమాటా సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకోండి. పులుపు ఎక్కువ తిన్నోళ్ళు అదే చింతపండుని 2 టైమ్స్ పిసుక్కోండి, ఎందుకంటే మనం పులుపు కొంచెంమంది ఎక్కువ తింటారు, కొంచెంమంది తక్కువ తింటారు. నేనైతే తక్కువే తింటాను, అందుకే ఒక టమాటా సైజ్ అంతే తీసుకున్నాను. దానికి ఒక 5 మినిట్స్ అయినా నానబెట్టండి, మనకి పెద్ద శ్రమ అనేది ఉండదు. ఒకసారి పిసికిన దానికే పులుపు అంతా దిగిపోతుంది. లేదంటే 2 టైమ్స్ కొంతమంది పిసికి చేస్తారు. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది నాకు 6 విజిల్స్కి అయితే. చూస్తున్నారు కదా నేను పప్పుని ఎలా మెదుపుతున్నానో. మీరు పప్పు గుత్తు కూడా యూజ్ చేయొచ్చు, నా దగ్గర పప్పు గుత్తు అనేదే లేదు, అందుకే నేను గరిటతోనే మెదుపుతున్నాను. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఆ తర్వాత అందులో వేసుకోండి. వేసుకుని 2 టైమ్స్ వేసుకున్న వాళ్ళు ఇంకో కొంచెం పులుపు అనేది యాడ్ అవుతుంది, ఇంకా కొంచెం చారు అనేది ఎక్కువ వస్తుంది. నాకైతే ఒకసారికే సరిపోద్ది అనమాట. మేము ఇంట్లో ముగ్గురమే ఉంటాం కాబట్టి మాకైతే పప్పు అలా సరిపోద్ది, ఇంకా ఎక్కువైపోద్ది మాకైతే. నేను అందుకే కొంచెమే తీసుకున్నాను. మీరు ఎక్కువైతే ఎక్కువ పప్పు తీసుకోండి. అది కూడా ఫుల్గా ఉండలు లేకుండా కొంచెం చారు మన పలచగా ఎలాగ వస్తుంది సేమ్ అలాగే కలుపుకోండి. చూస్తున్నారు కదా వీడియోలోని పప్పులు మళ్ళీ ముద్దగా ఉంటే మనకి ముద్ద అడుగు పట్టేస్తుంది. కొంచెం బాగా కలుపుకొని తర్వాత పొయ్యి మీద పెట్టుకోండి. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత అడుగు పట్టకుండా మాడకుండా కలుపుతూ ఉండండి.
మనకి చారు అనేది బాగా మరిగితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఎందుకంటే చెప్తున్నాను, టేస్ట్ మరగకపోతే మనకి అదోలాగా ఉంటుంది, మరగలేదు బాగోలేదని చెప్పేసి. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, నో ప్రాబ్లం. నా దగ్గర బెండకాయలు కూడా ఉన్నాయి, ఇంకా ఆనపకాయ వేసుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు, మీకు నచ్చింది కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే బెండకాయలు ఒక 4 బెండకాయలు అయితే కోసి వేసుకుంటున్నాను పప్పుచారులోని. కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి దగ్గరగా మరుగుతుంది నాకైతే పప్పుచారు. మీరు కూడా అదే క్వాంటిటీ చూసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒక 8 మినిట్స్లో వీడియో తీస్తాను, కానీ ఒక 15 మినిట్స్ అయినా పప్పుచారు అనేది మనకి మరగాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగ కలుపుతూనే ఉండండి. ఎందుకంటే మనకి వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఒక 15 నిమిషాలు పట్టింది కలుపుతున్నాను, అడుగు పట్టకుండా మాడకుండా. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, బాగా అడుగు పట్టకుండా బాగా కలుపుతున్నాను. మీరు కూడా అలా కలుపుతున్నాను. చిన్నది మాడిన మనకు పప్పు అంతా వేస్ట్ అయిపోద్ది. మాడితే మొత్తం తిన్నప్పుడు మొత్తం పప్పు మాడిపోయిన స్మెల్ వస్తుంది. చూసారు కదా, కొంచెం నాకు చాలా దగ్గరగా అయిపోయింది. అలా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండానా, లేదంటే మనకు అడుగు పట్టేసి మాడిపోయే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. తర్వాత మనకు తాలింపులు కావాల్సినవి 5 ఎండుమిరపకాయలు. నేనైతే ఒక ఎల్లుల్లిపాయ అలా అదే చిదిపేసి ఉంచుకున్నాను, ఎందుకంటే కొంచెం ఎల్లుల్లిపాయ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు, పోపులు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. కరివేపాకు ప్రతి కూరలోకి నేను వాడతాను, మీరు కూడా వాడిన వాళ్ళు వాడతారు, లేదంటే లేదు. కరివేపాకు అయితే కంపల్సరీ నేను తాలింపులు వేస్తాను. తర్వాత ఒక కళ్ళకి తీసుకోండి, అంటే ఒక గిన్నె కానీ లేకపోతే ఇంకొద్ది మీరు దేంట్లో అయితే కుక్కర్లో నుంచి స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారు అలాంటివి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేయండి. ఆ తర్వాత తాలింపులు సరిపడంత ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, పోపులు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసుకొని ఫుల్గా రోస్ట్ చేయండి. కొంచెం రోస్ట్ చేస్తే అప్పుడు కరివేపాకు అనేది వేగి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మనకి మిగతావి కూడా తాలింపులో వేసుకుంటే ఇంగువ కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. చూస్తున్నారు కదా మొత్తం ఎలా కలుపుతున్నానో, మీరు కూడా కొంచెం రోస్ట్ కలుపుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అసలైంది పప్పుచారుకైనా సరే, సాంబార్కైనా సరే తాలింపుల్లోనే ఉంటుంది, ఆ స్మెల్కైనా సరే, దేనికైనా సరే. చూస్తున్నారు కదా, నేనైతే కొంచెం రోస్ట్గా మరీ మాడిపోయినంతగా ఆపట్లేదు, మీడియంలో వేపుతున్నాను. మీరు కూడా అలాగే వేపుకోండి, చాలా బాగుంటుంది. తాలింపు అనేది మనకి సరిగ్గా వేగితేనే మనకి పప్పుచారు అయినా సాంబార్ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ యాస్టీజ్గా అయితే వేసుకోండి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న పప్పుచారుని ఉంటుంది కదండి, దాన్ని ఇంకోసారి కలపండి. వేడి మీద మీరు కుక్కర్లో వేసుకున్నా పర్లేదు, లేకపోతే ఇందులో నుంచి అలాగ వేసుకున్నా మనకు పర్లేదు. చూస్తున్నారు కదా, తాలింపులో నేను కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. మనకి ఏగితేనే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఏపుతున్నప్పటికీ ఇప్పటికే మీకు స్మెల్ అనేది చాలా వచ్చేసి ఉండాలి. చూస్తున్నారు కదా, నేనైతే తాలింపులు తీసుకెళ్ళి పప్పుచారు తీసుకొచ్చి నేను గిన్నెలో పోస్తాను, అప్పుడు అలా చేస్తాను, మనకు టేస్ట్ ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి, టేస్ట్ అదిరిపోతుంది. సరేనా, బాయ్ బాయ్. నేను మీ లోకల్ అమ్మాయి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో వెళ్ళకని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్.